రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. మెనోపాజ్ టైం అప్పుడు ఆడవాళ్ళ మానసిక పరిస్థితి అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, 40s నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళకు వచ్చే ఎమోషన్స్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, ఫ్యామిలీలో సడన్గా ఈవిడేంటి ఇలా మారింది అనుకునే విధంగా ఉంటుంటాయి. ప్రతి ఒక్కరికి దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ వీడియో ఉద్దేశం. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పిల్లలకి, హస్బెండ్కి, అండ్ దాంతోపాటు ఇంకెవరైనా వాళ్ళ ఇంట్లో యాడ్ అయి ఉంటే వాళ్ళకి ఆ టైంలో ఏ విధంగా ఉంటే బెటర్ అని చెప్పడమే వీడియో కాన్సెప్ట్. వాళ్ళకి ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది, కొంతమందికి తెలియదు కూడా, ఇది దీనివల్ల అవుతుందని కూడా తెలియదు చాలామందికి. సో ఆ పర్పస్ అడుగుతున్నాను. ఇలా ఈ మెనోపాజ్ టాపిక్తో ఒక వీడియో చెయ్యాలి అని అనుకోవటమే ఒక గుడ్ థింగ్. ఎందుకంటే చాలామందికి మెనోపాజ్ మీద ఒక ఐడియా ఉండదు. మెనోపాజ్ అనేది నాట్ ఓన్లీ బయోలాజికల్ చేంజెస్ ఒక్కటే కాదు, ఆ టైంలో సైకలాజికల్ అండ్ సోషల్ చేంజెస్ కూడా ఉంటాయి అనేది అవేర్నెస్ లేదు. తమ బిహేవియర్కి మెనోపాజ్ లక్షణాలు కారణం అని చాలామందికి తెలియదు. ప్లస్ నువ్వన్నట్టు ఇంట్లో వాళ్ళకి మార్పు అయితే కనిపిస్తుంది, కానీ దానికి కారణాలు మెనోపాజల్ లక్షణాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇట్లా ఉంటారు ఆడవాళ్ళు అని ఒక ఎంపతితో, అంటే వాళ్ళ గురించి వాళ్ళ ప్లేస్లో నిలబడి ఆలోచించడం అనేది ఐడియా ఉండక కూడా రిలేషన్షిప్లో గొడవలు అవుతూ ఉంటాయి, ఇంట్లో అసహనాలు అందరికీ పెరిగిపోతూ ఉంటాయి. ఇవాళ రేపు అంటే 40s దాటంగానే చాలామందిలో మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే అన్నీ కొంచెం త్వరగా, ప్లస్ జెనెటిక్గా కూడా, అంటే ఇంట్లో వాళ్ళ మదర్కి ఏ టైంలో వచ్చింది మెనోపాజ్, పీరియడ్స్ ఎప్పుడు ఆగిపోయినాయి అన్నదాన్ని బట్టి కూడా కొంతమందికి ఇట్ డిపెండ్స్, కొంత ఏజ్ అటు ఇటుగా. సో మెనోపాజ్ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్గా ఫిజియాలజీ, మనం బాడీలో చేంజెస్ చూస్తే ఏంటంటే మెనోపాజ్లో 2 స్టేజెస్ ఉంటాయి, పెరిమెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ అని. పెరిమెనోపాజ్ అంటే ఏంటంటే మనకి అంటే స్టార్టింగ్లో అంటే ఎవ్రీ మంత్ రావాల్సిన సైకిల్ 2 మంత్స్కి ఒకసారి రావటం అట్లా జరుగుతూ ఉంటుంది, అది ఎర్లీ పెరిమెనోపాజ్. సో లేట్ పెరిమెనోపాజ్ వచ్చేసరికి 2 నుంచి 12 నెలలు గ్యాప్ వస్తూ ఉంటుంది. అంటే చాలామంది చూడు, మనం ఆ ఏజ్ వాళ్ళని చూస్తే ఏమో గుడికి రమ్మన్నా, ఏదే తిరుపతి వెళ్దాం ఇలాంటివి చెప్తే ఏమో ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు, ఈ మధ్య నాకు మెనోపాజ్ స్టార్ట్ అయింది అట్లా చెప్తారు, అవునా? సో గ్యాప్ ఎక్కువ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలీదు, ఆగిపోయినాయి అనుకుంటున్నప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ లేట్ పెరిమెనోపాజ్. ఇక పోస్ట్ మెనోపాజ్ అంటే ఇక సంవత్సరం తర్వాత నుంచి కూడా రాకపోతే ఇక మనం అట్లా అనుకోవచ్చు, ఇంకా ఆగిపోయినాయనో లేకపోతే మళ్ళీ అదొక ఇది. మెనోపాజ్ లక్షణాలు ఉన్నప్పుడు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్, ఫిజియలాజికల్ చేంజెస్ కూడా చాలా కనిపిస్తాయి. సో అంటే ఏంటి, ఒంట్లోంచి వేడి సెగలు రావటం, అదేంటి నిద్ర పట్టకపోవటం, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండటం, అలాగే కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది, బ్రెయిన్ ఫాగ్ లాగా, అంటే దేని మీద ఏకాగ్రత ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, పిల్లల మీద కానీ ఇంట్లో వాళ్ళ మీద కానీ పని దగ్గర కానీ అసహనం, విసుగు ఎక్కువ, ఇరిటేషను, ఇవన్నీ ఉంటాయి ఆ టైంలో. అది వాళ్ళు కూడా గమనించుకోగలిగి ఇంట్లో వాళ్ళను కూడా ప్రిపేర్ చేయగలిగి, ఇదిగో ఈ 2-3 రోజులు నేను ఎవరినన్నా విసుక్కుంటే మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి, నా బాడీ చేంజెస్ అలా ఉంటున్నాయి మెనోపాజల్ అప్పుడు అని చెప్పగలగాలి. ప్లస్ ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోగలగాలి. ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే పనుల విషయంలో కానీ లేకపోతే ఏ సంబంధించిన విషయాల్లో అయినా ఆ టైంలో వీళ్ళని అర్థం చేసుకుని కోఆపరేట్ చేయకపోతే ఇంట్లో గడబిడ గందరగోళాలు అయిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాం కానీ ఒకళ్ళు బాగా చిరాగ్గా 2-3 రోజులు ఉంటున్నప్పుడు వేరే వాళ్ళు అర్థం చేసుకోకపోతే సిచ్యువేషన్స్ అన్నీ గజిబిజిగా అయిపోతాయి. బట్ అట్లీస్ట్ ఏంటంటే తిను ఈ కండిషన్లో ఉంది, సో ఈ ఏజ్లో ఉంది, ఈ కండిషన్లో ఉంది అని తెలిస్తే ఏంటంటే ఆ 4 రోజులు కొంచెం తనకి కొంచెం ఏమంటారు కన్వీనియంట్గా ఉంచటం, కంఫర్టబుల్గా ఉంచటం చేయగలగాలి. వాళ్ళ లేడీస్ కూడా ఓకే మనం ఈ ఫేజ్లో ఇక్కడ ఉన్నాము, సో ఇవాళ ఎలాంటి వర్క్స్ చూస్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వర్క్ ప్లేస్లో మనం ఇష్టం వచ్చినట్టు అరుస్తామంటే కుదరదు కదా, మనం మెనోపాజ్ అని చెప్పలేం కదా, అవునా?
మీటింగ్స్ ఉంటాయి, డెడ్లైన్స్ ఉంటాయి, హై పొజిషన్లో ఉంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండాలి. ఇంకొకటి ఉషా, మెనోపాజ్లో వచ్చే లక్షణాలకి నువ్వు నమ్మవు కానీ చైల్డ్హుడ్ ఇష్యూస్, చైల్డ్హుడ్లో ఫిజికల్ ఆర్ ఎమోషనల్ అబ్యూస్కి గురైన, ఆల్రెడీ రిలేషన్షిప్లో స్ట్రెస్లు, అలాగే వర్క్ ప్లేస్లో సెక్షువల్ హెరాస్మెంట్లు ఇవన్నీ ఉంటే గనక త్వరగా హార్ట్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. బా, సో అందరికీ అని చెప్పలేము, అవకాశాలు ఉంటాయి. తీసుకునే దాన్ని బట్టి అవతల వాళ్ళు వాస్కులర్ డిసీజెస్కి కూడా అవకాశాలు ఉంటాయి. అసలు మెనోపాజ్ అప్పుడనే కాదు, అసలు చైల్డ్హుడ్ అబ్యూజ్లు కానీ హెరాస్మెంట్లు కానీ ఇవన్నీ ఉంటే కనుక హార్ట్ మీద లేడీస్కి త్వరగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇంకా సిమ్టమ్స్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏంటి వేడి సెగలు, హాట్ ఫ్లాషెస్ రావటము, ఫ్లషెస్ లాగా రావటము, రాత్రిపూట చెమటలు పట్టేయటం. అంటే అలా వేడి సెగలు వచ్చినట్టు వస్తాయి, మళ్ళీ కాసేపటికి చెమటలు దిగజారిపోయినట్టు తడిసిపోయినట్టు అయిపోతారు. సో అంటే బాడీలో హార్మోనల్ చేంజెస్, ఈస్ట్రోజన్ లెవెల్స్ మారిపోవటము, ఇలాగే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అని అవి ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాం. ఆ టైంలో ఏంటంటే బాడీలో చేంజెస్ బాగా ఎక్కువగా ఉంటాయి మెనోపాజల్ అప్పుడు. అందుకని కూడా వాళ్ళకి ఇరిటేషన్గా ఇవన్నీ ఉంటాయి. అన్నిటికంటే ఇంకొకటి ఏంటంటే మళ్ళీ అంటే డ్రై వెజైనా లాగా ఉంటాం, అంత ఒంట్లో వేడిగా అనిపించడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. ప్లస్ అన్నిటికంటే ఆడవాళ్ళు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే స్లీప్ డిస్టర్బెన్స్, ప్రాపర్ స్లీప్ ఉండదు. అది కూడా మన ఈ ఇరిటేషన్లకి, ఈ విసుగులకి, ఇవన్నిటికీ ఇప్పుడు ఒంట్లో తిన్నగా లేకుండా వేడి ఆవిర్లు, చెమట్లు ఇలా ఉన్నప్పుడు ఎవరికి ప్రశాంతంగా ఉంటుంది, బాగుండదు కదా. సో కొంతమందిలో తీవ్రంగా ఉంటాయి, కొంతమందిలో నార్మల్గా ఉంటాయి. ప్లస్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ ఉండాలని రూల్ ఏం లేదు. బట్ మెనోపాజల్ అవేర్నెస్ అనేది ఆడవాళ్ళకి చాలా చాలా అవసరం అని అయితే ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి. ఇప్పుడు మనకి కూడా చూడు, మెనోపాజ్ మీద అంటే మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు అనేది అసలు ఎంతమందికి అవగాహన ఉంటుంది? అప్పుడు వాళ్ళకి ఊరికూరికే ఏడుపు వస్తుంది, ఊరికూరికే కోపం వస్తుంది. ఇవన్నీ ఇంట్లో వాళ్ళు కూడా గమనించుకుని వాళ్ళకి సహకరించాలి. ఆ టైంలో ఆ 4-5 days ఉంటుంది కొంచెం అంటే సివియర్ ఫేజ్ అనేది, అప్పుడు సహకరించాలి. అట్లా కాకుండా 3-4 months తర్వాత సైకిల్ వస్తే అదొక నరకం. అవును. సో ఇవన్నీ ఏంటంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అసలు నేను కూడా అనుకుంటున్నాను, అసలు విమెన్ మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ అంటే క్రియేట్ చేస్తూ వీడియోలు చేస్తే అసలు బాగుంటుందేమో అని చెప్పి. ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకే తెలియక నలిగిపోతూ ఉంటారు. అంటే ఇది ప్రాబ్లం అని తెలిస్తే కదా మనం వెళ్ళేది. చాలామందికి అసలు ప్రాబ్లం అని కూడా తెలియదు. సో ఇలాంటివన్నీ మెనోపాజ్ అప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది బాడీ అండ్ మైండ్. కాబట్టి లేడీస్ జాగ్రత్త పడి, ప్లస్ ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ అడిగి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకే తెలియకపోతే పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది మన బాధ. సో యూ కెన్ ఎడ్యుకేట్ దెమ్. ఈ 4 రోజులు నాకు ఇట్లా కోఆపరేట్ చేయండి, ఈ ఫేజ్లో ఉన్నాను నేను మెనోపాజ్ స్టేజ్లో, ఇలాంటివి మరీ అర్థం కావట్లేదు అనుకుంటే ఇలాంటి వీడియో ఏదన్నా చూపించవచ్చు, బ్లాగ్ ఏదన్నా చూపించవచ్చు. ఏదైనా కానీ విమెన్ మెనోపాజ్లో వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ తీసుకోవాలి, మెంటల్ హెల్త్ మీద కూడా శ్రద్ధ పెట్టాలి. సో నెగ్లెక్ట్ చేయకుండా నిద్ర, సరైన ఆహారం, ఇంకొకటి ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించినప్పుడు ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి కాల్ చేసి కొంచెం ప్రశాంతంగా సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి. మంచి ఫుడ్ తినాలి, ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్ అడిగి తీసుకోవాలి. ప్లస్ వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉండి ఇలా ఈ అసహనం ఉన్నప్పుడు ఎలాంటి అంటే తక్కువ ఇంపార్టెంట్ ఉన్న పనులు చేసుకోవటం, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పనులు అవాయిడ్ చేసి, వర్క్ ప్లేస్లో అయినా సరే అదేంటి వెరీ ఇంపార్టెంట్ మీటింగ్స్, డెసిషన్ మేకింగ్స్ అలాంటివి వేరే వాళ్ళకి అప్పచెప్పి కొంచెం వెనకగా ఉండటం, సూపర్వైజ్ చేయటం. ఇట్లా ఎవరి కాళ్ళు ముందు మనకు తెలిస్తే అసలు మనకు ప్రాబ్లం ఇది ఉంది, ఈ టైంలో ఇలా ఉంటున్నాం మనం అనేది ఒక అబ్జర్వేషను రాసుకుని ఏమవుతుందని, అవసరమైతే గైనకాలజిస్ట్ సలహా తీసుకుని
సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటే కౌన్సిలింగ్ తీసుకుని, ఏదైనా ఆడవాళ్ళు మెనోపాజ్ పీరియడ్లో ఉన్న స్ట్రెస్కి కూడా ప్రిపేర్డ్గా ఉండి అవేర్నెస్తో ఉండి ఆ ఫేజ్ని ఆనందంగా దాటి కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. మెనోపాజ్ స్టేజ్ అనేది చాలా మందికి ఇబ్బందికరంగానే ఉంటుంది అండ్ దానిపైన అవేర్నెస్ లేదు. ఒక మంచి వీడియోని ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.